ఏపీలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాల మార్పు చేర్పుల సీఎం సమీక్షించారు. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. క్యాబినెట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఏపీలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాల మార్పు చేర్పులపై చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, హోంమంత్రి అనిత, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. జిల్లాల పునర్విభజనపై ప్రధానంగా చర్చించారు. మార్కాపురం, మదనపల్లె, అదేవిధంగా పోలవరం జిల్లాల ఏర్పాటు చేయాలంటూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే మనకైతే సమాచారం ఉంది. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. నక్కపల్లి, అదేవిధంగా అద్దెంకి, పీలేరు, బనగానపల్లె, మడకశిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసే విధంగా కూడా ఈ రోజు ప్రధానంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. కొత్తగా మండలాలుగా కర్నూలు జిల్లా పెద్ద హరివనం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఏదైతే గత ప్రభుత్వం జిల్లాల పునర్విభజనకు సంబంధించి తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయాల వల్ల పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు మేము వచ్చిన తర్వాత ఈ సమస్యను పరిష్కరిస్తామంటూ కూడా ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దీనికి సంబంధించినటువంటి కీలక నిర్ణయం తీసుకున్నారు. దాని మీద ఒక కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. జిల్లాల పునర్విభజనకు సంబంధించి ప్రధానంగా ఇప్పుడు ఈ కేబినెట్ సబ్ కమిటీ కూడా పూర్తిగా ప్రజల నుంచి కూడా వినతులు స్వీకరించి దీనికి సంబంధించి ఏదైతే రేపు కేబినెట్ లో కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.